హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈరోజు కూడా మరొక న్యాచురల్ బ్లాగ్ అండి. అయితే మనం 25లోకి ఎంటర్ అవుతున్నాం. 24 కంప్లీట్ అయిపోయింది కదా. 24లో మీకు జరిగిన ఒక మంచి ఒక చెడు ఏంటో నాతో షేర్ చేసుకోండి. నేను కూడా మీకు అలానే షేర్ చేస్తాను. ఈ 24లో నాకు జరిగిన ఒక మంచి అంటే యూట్యూబ్ నుంచి, అంటే నేను హ్యాపీగా ఫీల్ అయిన టైము యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ రావడం ప్రతి ఒక్క యూట్యూబర్ కళ అనమాట. యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలి, డబ్బులు సంపాదించాలి అనేది యూట్యూబర్స్ అందరికీ ఉంటుంది. అయితే నేను అది అచీవ్ చేయగలిగాను కాబట్టి 24లో నాకు జరిగిన మంచి అంటే యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ తీసుకోవడం. 2024లో నీకు జరిగిన ఒక మంచి ఒక చెడు చెప్పు. ఫస్ట్ మంచి చెప్పు. ఏమైంది? మంచి ఏమన్నా ఉందా? మామూలుగానే ఉందా? మరి చెడు? చెడు కూడా మామూలుగానే ఉందా? మామూలుగా అంటే ఏంది? సరిగా చెప్పా? సరిగా చెప్పు మరి. ఏమి లేదా? మంచి చెడు ఇకేం లేదా? 1 year అయిపోయింది కదా. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇది బాగుంది, ఇది బాగాలేదు అనేం లేదా? ఎక్కువ టెన్షన్ పడ్డాది, ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యింది, ఏం లేవా? ఏముంటుంది? సునామీలో చూలు కొట్టుకుపోతున్నా ఏ నాయకుడిలో కూర్చుంటాం. ఏముంటుంది? అయ్యో రామ. మా ఆయన మంచి వచ్చినా అంత ఏమి ఎక్కువ ఎగ్జైట్ అవ్వడు, చెడు జరిగినా కూడా ఊరికి ఎమోషనల్ అయిపోవడం అనమాట. చాలా బ్యాలెన్సింగ్గా ఉంటాడు. మా ఆయన దగ్గర అది నేర్చుకోవాలి. నేను అలా కాదు, నాకు హ్యాపీనెస్ వచ్చినా ఆగదు, సాడ్నెస్ వచ్చినా ఆగదు, బట్ అందరి ముందు బయటపడను అంతే. అయితే మంచి ఒక్కటే చెప్పాను కదా, చెడు ఏం జరిగిందో కూడా మీతో షేర్ చేస్తాను. చైత్ర చూడండి, కాటుకు పెడదాము అని చెప్పేసి కాటుకు తీసుకొని వస్తే కళ్ళ నిండా పూసేసుకుంది. ఇదేంటి ఎలా పెట్టుకున్నావు అని అడిగితే నేనే పెట్టుకున్నా, నాకు నచ్చింది ఇలాగా, నేను ఇలాగే పెట్టుకుంటానని చెప్పేసి అంటుందన్నమాట. దెయ్యం పిల్లలాగా ఉంది. ఇంకా మేము కొంతసేపు నవ్వుకున్నాం. అయితే చెడేంటి అంటే లాస్ట్ టైం మే 25th అనమాట. 24th మేము చిన్న ఫంక్షన్ ఉంది అని చెప్పేసి గుడి దగ్గరికి వెళ్ళాము, దేవర దగ్గరికి వెళ్తే అక్కడ ఏ చిన్న చిన్న ఇష్యూస్ వచ్చి చిన్న గొడవలాగా అయిందనమాట. ఆ టైంకి అంటే గొడవ అవుతుంది అని అంటే చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి కదా, అలా మా ఆయన కూడా చిన్న దెబ్బ తగిలిందనమాట. చిన్న దెబ్బ ఏం కాదు, దగ్గర దగ్గర ఒక 1 month అట్లాగా ఫుల్ బెడ్ రెస్ట్ అండి. పైకి చూడడానికి ఏమో దెబ్బ ఏమి కనపట్లేదు, కానీ మనిషి మాత్రం కూర్చోలేకపోతున్నాడు, నుంచోలేకపోతున్నాడు అనమాట. ఇంకా ఆ మంత్ అంతా కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. ఇంకా అదే మాకు సాడ్ జరిగింది ఏదైనా ఉంది 24లో అంటే అదే అనమాట. ఇంకొక విషయం ఏంటంటే అదే రోజు చైత్ర బర్త్డే కూడా ఉంది. ఆ హ్యాపీనెస్ కూడా లేకుండా మాకు అలా దెబ్బ తగిలిందనమాట. ఫైనాన్షియల్గా బాగా స్ట్రగుల్ అయ్యాం ఆ మంత్ అంతా కూడా. ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటే ఒక మంత్ బాగుంటుంది, ఒక మంత్ బాగుంటుంది. నేను అది పెద్దగా అంటే పట్టించుకోను, అంటే ఉంటుంది బాగుంటే బాగుంటుంది అని. కాకపోతే మనకి ఎంతవరకు అంతవరకు అనుకుంటాను. లైఫ్ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది, ఏదో ఒక రకంగా ఉన్న దాంట్లో వెళ్ళిపోతుంది. అయితే మనిషి, నేను ఎప్పుడూ కూడా మా ఆయన విషయంలో టెన్షన్ పడను. ఎందుకనంటే ఇందాక చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లోనే, ఏం వచ్చినా సునామీ వచ్చి ఊళ్ళు కొట్టుకుపోతున్నా కూడా మా ఆయన అలానే కూర్చుంటాడు. అసలు మినిమం టెన్షన్ పడ్డు. ఏదైనా లేదంటే శృతి హాసన్ ఉంది కదా రేసు గుర్రంలో, ఆమెలాగే ఏమైనా లోపల లోపల ఫీల్ అవుతాడేమో తెలియదు, కానీ పైకి మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటాడు, చాలా బ్యాలెన్సింగ్గా ఉంటాడు. అలాంటిది ఆ రోజు ఆయన అంత, నేను ఎప్పుడు ఈయన గొడవలకు వెళ్ళడం ఇట్లా మాట్లాడడం నేను ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం అలా చూసేసరికి నేను మా ఆయన విషయంలో టెన్షన్ పడ్డ రోజు ఏదైనా ఉంది అంటే ఆ రోజు. నేను ఎప్పుడు మా ఆయన గొడవకి వెళ్ళడం నేను అసలు చూడలేదు. ఆయన చాలా కూల్గా ఉంటాడు. ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పడం కాదు, నా ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసినా కూడా ఆయన చాలా కూల్గా ఉంటాడు, అస్సలు పట్టించుకోడు. అలాంటిది ఆయనే గొడవకి వెళ్తుంటే ఇంకా నాకు ఆ రోజు ఏం అర్థం కాలేదనమాట. ఎంత టెన్షన్ పడ్డానో నాకే తెలుసు. 24 నైట్ ఇట్లా గొడవ ఇదంతా అవుతా ఉంది. 25th 12 దాటితే చైత్ర బర్త్డే ఉంది. మినిమం పాపం ఆ బర్త్డే కూడా మేమేం సెలబ్రేట్ చేయలేదు, అది ఇప్పటికీ అంటదనమాట. మొన్నటి వరకు అయితే పట్టించుకోలేదు ఏం జరిగిన, అంటే బర్త్డేస్ అని కానీ ఇవన్నీ ఇంకా ఏం పట్టించుకోలేదనమాట, దానికి తెలియలేదు. కానీ ఇప్పుడు అడుగుతుంది, చిన్నప్పుడు ఎప్పుడో చేసావు, ఇప్పుడు నాకు బర్త్డే చేయలేదని చెప్పేసి మొన్న అంటుంది అనమాట. మొన్నటి వరకు అంటే ఇంకా తెలియలేదు కాబట్టి మేము కూడా ఏం పట్టించుకోలేదు ఆ రోజు. సరే ఇంట్లో బాగాలేనప్పుడు మనం ఎందుకులే చేయడం అని చెప్పేసి లైట్ తీసుకున్నాం. కానీ ఇంక ఇప్పుడు మనం ఎలా ఉన్నా కూడా పిల్లలకి సెలబ్రేట్ చేయాలేమో అన్న ఆలోచన వచ్చిందనమాట
మొన్న చైత్ర అలా అడిగేసరికి. ఇవే అనమాట 24లో మేము సాడ్గా ఫీల్ అయిన ఇన్సిడెంట్ వచ్చేసరికి మా ఆయనకి అట్లా దెబ్బ తగిలి కంప్లీట్ బెడ్ రెస్ట్ చెప్పడము. మేము హ్యాపీగా ఫీల్ అయ్యింది అని అంటే సెప్టెంబర్లో యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ రావడం. ఇవి రెండు అయితే నాకు 24లో అలా గుర్తుండిపోతాయి. మీకు ఏమున్నాయి అంటే మంచి కానీ చెడు కానీ మీకేవో జరిగి ఉంటాయి కదా, అవేంటో కామెంట్ చేయండి. మా 24 అయితే అలా గడిచిపోయింది. ఇంకా చిన్న చిన్న ఉంటాయిలే కానీ ఇంకా అవన్నీ పెద్ద చెప్పేవేం కాదు. ఈ రెండు విషయాలు అయితే అలా గుర్తుపెట్టుకున్నా. మొన్న అమ్మ ఊరు వెళ్ళిపోయింది కదా వద్దన్నా వినకుండా, ఈరోజు మళ్ళీ చైత్రాన్ని తీసుకొని వచ్చేసింది. మార్నింగ్ వచ్చారు 11 దాటినట్టుంది. ఇంకా ఈవినింగ్ మేము అందరం కూర్చొని పిక్కలాట ఆడుకుంటున్నాం అనమాట. మేము బెత్తలాట అంటాం, పిక్కలాట అంటాం, ఇంకా వేరే వేరే ప్లేసెస్లో ఒక్కొక్కరు ఒక్కో రకంగా పిలుస్తారు. మేమైతే ఎక్కువ బెత్తలాట పిక్కలాట అని చెప్పేసి అంటూ ఉంటాము. మా అమ్మ నేను ఆడామంటే ఖచ్చితంగా నేనే ఓడిపోతానమాట. ఫస్ట్ 2 గేమ్స్ అయితే మా అమ్మే గెలిచిద్ది. ఇంకా అక్కడి నుంచి నేను విన్ అవుతూ ఉంటానన్నమాట. ఎందుకనంటే ఆమెకి బోర్ కొట్టేసిద్ది. 1-2 సార్లు ఆడిన తర్వాత ఇంకా కూర్చోలేదు కదా, బోర్ కొట్టేసిద్ది అనమాట. అప్పటి నుంచి కాన్సన్ట్రేషన్ తగ్గించేసిద్ది. అప్పుడు నేను గెలుస్తుంటా. అమ్మో మా అమ్మతో ఆడటం చాలా కష్టం అండి. ఆమె చిన్నప్పుడు ఎప్పుడో ఆడుంటుంది, మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా ఎంత చక్కగా ఆడిద్దో. ఆ పిక్కలు అవి కదిలించడం కానీ, అదే మనకి పెట్టుకుంటాం కదా, ఎవరు బ్యాంగిల్స్ కానీ ఏవో ఒకటి పెట్టుకుంటూ ఉంటాం కదా, మనకి వాటిని అన్నింటినీ కదిలించడం కానీ పెట్టడం కానీ చాలా బాగా ఆడిద్ది అనమాట. చాలా తెలివిగా ఆడిద్ది. నేను ఆడలేను మా అమ్మతో పాటు. చిన్నప్పుడు మేమందరం ఆడుకునే ఆటలు ఇవే అనమాట. గిల్లాలాట, పిక్కలాట, ఖోఖో, ఇవన్నీ మంచిగా ఆడుకునే వాళ్ళు. ఇంకా గ్యాప్ వచ్చేసింది కదా, అప్పుడప్పుడు మిగిలిన గేమ్స్ అన్నీ కూడా నేను పిల్లలతో పాటు ఆడుతుంటాను. కానీ మళ్ళీ వీడియో తీస్తే ఏమనుకుంటారో అని చెప్పేసి పిల్లలు కదా, పిల్లలు ఆడుకునేటప్పుడు తీస్తాను. కానీ నేను ఆడేటప్పుడు వీడియోస్ తీయనమాట. కానీ పిల్లలతో మాత్రం మంచిగా ఆడతానండి. అన్ని గేమ్స్ ఆడతాను. నేను చిన్నప్పుడు ఏమేం గేమ్స్ ఆడాను అవన్నీ కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చెప్తాను. వాళ్ళు తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఆడుకుంటారనమాట. ఆ గేమ్స్ అన్నీ కూడాను చాలా హ్యాపీ అనిపించింది నాకు. చిన్నప్పుడు మనం ఆడిన గేమ్స్ అన్నీ కూడా పిల్లలు మళ్ళీ ఆడుతున్నారు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇకపోతే మా ఆయన ఊరెళ్ళాలి అని చెప్పేసి కొన్ని బట్టలు పక్కన పెట్టుకున్నాడు. నేను లెంత్ ఎక్కువైందని కట్ చేసి ఇచ్చాను కదా, వైట్ అండ్ వైట్ కూడా ఉంటే బాగుంటుంది గుడికి దర్శనానికి వెళ్ళేటప్పుడు అని చెప్పేసి అవి కూడా వాష్ చేసేసాను. అవి ఇంకా ఐరన్ చేసుకుంటున్నారనమాట. గుడికి వెళ్ళేది ఏంటంటే 29th మార్నింగ్ అనమాట. నాకు తెలిసి ఈ వీడియో 31st ఏమన్నా వస్తుందేమో తెలీదు. 30 కానీ 31st కానీ వస్తుంది. లేదు 31st వస్తుందండి. అయితే అప్పటికే మా ఆయన శబరిమల వెళ్ళేసి ఉంటాడనమాట. ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నాం కొన్ని డేస్ ముందు నుంచే. ఈరోజు వచ్చేసరికి 28 అండి. ఈరోజు మా ఆయన వాళ్ళ అన్న మా బావగారే వేసుకున్నారనమాట మాల. ఈరోజు భజన ఉంది, సాయంత్రం అక్కడికి వెళ్ళాలన్నమాట. అందులోనే ఇంకొక పని కూడా ఉందన్నమాట. డాక్టర్ గారు ఈరోజు ఈవినింగ్ 5:36కి అట్లా వస్తానని చెప్పారు. అమ్మని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి చూయించి కాలు కట్టేయించి అమ్మని ఇంటి దగ్గర వదిలిపెట్టి నేను కూడా రెడీ అయ్యి నేను భజనకి వెళ్ళాలి. కొంచెం ఈరోజు అంతా హడావిడిగా ఉందన్నమాట. పిల్లల్ని అయితే రెడీ చేసి పంపించేశాను. అంటే కొంచెం ఎర్లీగానే పంపించా. ఆడుకుంటారు కదా, ఇంకా అక్కడ పిల్లలు ఉంటారు కదా, మేము ఎలాగూ లేట్ అవుతుంది వాళ్ళనన్నా పంపిద్దాము అని చెప్పేసి ఫస్ట్ పిల్లల్ని రెడీ చేసి పంపించేశాను. ఇంక పొద్దుటి నుంచి ఏవో ఒక పనులు ఉంటాయి కాబట్టి ఆ పనులు ఈ పనులు అని చెప్పేసి మా ఆయన కూడా బయటే తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడే ఇంటికి వచ్చేసి ఆయన కూడా ఫ్రెష్ అయిపోయి చక్కగా ఇంట్లో దీపం పెట్టుకొని ఇంకా పనులు ఉంటాయి కదా భజన అంటే, ఇంకా పనులన్నీ కూడా ఒక్కొక్కటి చూసుకుంటూ పిల్లల్ని కూడా తీసుకెళ్తాను అని చెప్తే రెడీ చేసేసాను. పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టేసి మళ్ళీ ఇక్కడ వర్క్స్ ఉంటాయి కదా, ఆ వర్క్స్ అన్ని చూసుకోవడానికి మళ్ళీ వచ్చినప్పుడు నన్ను తీసుకొని వెళ్తారు. ఈ లోపల నేను అమ్మని కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ వర్క్ అంతా చూసేసి నేను రెడీ అయ్యి ఉన్నాను అనుకోండి. ఇంకా తీసుకెళ్తారు కాబట్టి కొంచెం హడావిడిగానే ఉండింది. డాక్టర్ గారు వచ్చేది ఆ టైంకే కాబట్టి అప్పుడే వెళ్ళాలి. కొంచెం ఎర్లీగా పని ఏదైనా చేసుకునే పని అయితే చేసుకొని ఎర్లీగా వెళ్ళేవాళ్ళం. కానీ డాక్టర్ ఎప్పుడు ఉంటారో అప్పుడే మనం వెళ్ళాలి కాబట్టి హాస్పిటల్కి కొంచెం టైమింగ్స్ అవి సెట్ అవ్వలేదన్నమాట. మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది. భజన కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే అవన్నీ కూడా నేను షేర్ చేస్తాను. మా ఆయన వీడియో తీశారనమాట. నేనేమి మాట్లాడను, అదంతా మీకు రా వీడియోని ఎలా తీశారో అలానే షేర్ చేస్తాను. భజన ఎలా జరిగింది, అదంతా పువ్వులు అదంతా ఎలా డెకరేట్ చేశారు అదంతా కూడా వీడియోస్ ఉన్నాయండి, మీరు చూద్దురు. కానీ నేనేమి మాట్లాడను. నేను మాట్లాడేదానికంటే ఆ రా వీడియోస్ అలా పెట్టేస్తేనే బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుంది. అందుకని నేనైతే ఏమీ మాట్లాడను, రా వీడియోస్ అలానే షేర్ చేస్తాను మీకు. ఒకటి లెక్క పెట్టమా ఎంత ఉన్నాయో. పిల్లల్ని అయితే పంపించేశానండి, వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే
మాకు కొంచెం లేట్ అయింది కదా అని చెప్పేసి పిల్లల్ని పంపించేశాను. మేము హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత మేము కూడా రెడీ అయ్యి, అమ్మ రాదులేండి బాగుండదు కదా కాలు, ఇప్పుడు కట్టు అది కడతారేమో, అందుకని నేను రెడీ అయ్యి నేను వెళ్ళిపోతానమాట. పిల్లల్ని వదిలిపెట్టి మళ్ళీ మా ఆయన వచ్చిన తర్వాత ఇద్దరము అక్కడికైతే వెళ్ళిపోతాం. ప్రస్తుతానికైతే హాస్పిటల్కి వెళ్తున్నాము. మొన్న కూడా ఫోన్ చేయకుండా వెళ్ళామా, మళ్ళీ రిటర్న్ రావాల్సి వచ్చింది అంత దూరం వెళ్ళి. అందుకని ఈరోజు ఫోన్ చేసి కనుక్కొని వెళ్తున్నాం అనమాట. ఉన్నారంట. ఇప్పుడు వెళ్ళి అక్కడ వర్క్ అంతా చూసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళాలి. ఫంక్షన్ అంటే ఫంక్షన్ కాదులే, పూజ ఉంది, పూజకి వెళ్ళాలి. పదమా వెళ్దాము. హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అమ్మ కాల్కి కట్టు కట్టేస్తున్నారు. ఇది ఫైనల్ ప్రాసెస్ అండి. కానీ అసలు మెయిన్ అసలు ఏం జరిగింది, ఏం చేశారు, ఎలా ట్రీట్ చేశారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఇది చాలా లెంత్ ఎక్కువైపోతుంది. జస్ట్ మీకు అమ్మ కాలు కట్టింది మాత్రమే చూపించాను. అసలు ఆమె ఎంత సఫర్ అవుతుంది, ఆ ట్రీట్మెంట్ ఎలా చేశారు, అదంతా ఎలా క్లీన్ చేశారు అనేది ఈసారి ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో అమ్మ గురించి మాట్లాడేటప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. ఇప్పుడైతే వచ్చాం కాబట్టి ఎలాగూ చిన్న క్లిప్ ఒకటి తీసాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నా. 2 కాళ్ళకండి, ఒక కాళ్ళకు కాదు, 2 కాళ్ళకి కట్లు కట్టుకొని ఇంకా అలా కూర్చొని ఉంటుంది అనమాట. నాకైతే ఒక్కొక్కసారి, నాకనే కాదులేండి ఇంట్లో అందరికీ అనిపిస్తుంది కదా ఏం పాపం చేశారో ఇలా అవుతుంది అని చెప్పేసి. చాలా కష్టపడినామే, ఆమెను అలా చూస్తుంటే మాకు కూడా కొంచెం జాలేస్తుంది అనమాట. ఇంకా ఏమీ చేయలేం, ఎవరు ఏమి చేయడానికి లేదు. ఇంకా ఆ ప్రాబ్లం ఆమె భరించాలి. కాళ్ళకు అవన్నీ పుల్లు మనం ఏమి చేసేది ఏమి ఉండదు కదండి. వస్తే 4 రోజులు చూసుకుంటాం, పంపించేస్తాం అంతేగాని ఇంకా ఆ పుల్లు అవన్నీ కూడా నొప్పి అదంతా ఆమె భరించాలి. ఎవరు ఏమి చేయలేము. నొప్పి తెలియకుండా ఉండడానికి ఏమంటారు, నిద్ర పట్టడానికి టాబ్లెట్స్ అవి ఇచ్చారండి. ఇంకా రాగానే పడుకుండిపోయిందనమాట. పడుకోమని చెప్పేసి మేమైతే భజనకి వెళ్ళాము. అయ్యప్ప స్వామి నేల అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. భజన అంతా అయిపోయి మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఆ భజన అంతా అయిపోయి ఫుడ్ అది తినేసి మేము రిటర్న్ వచ్చేసరికి టైం మాకు 11:20 అయిపోయింది. 11 దాటిందనమాట. 11:20 అవును, 11:15 11:17 అలా అయింది. ఎగ్జాక్ట్ టైం అయితే నాకు గుర్తులేదు. అయితే ఇంకా ఆ టైంలో ఇంకా మాట్లాడుతుంటే బండి మీద వచ్చేటప్పుడు మామూలుగానే నేను వాగుతూ ఉంటా, నా నోరు అసలు మూతపడదు. ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే ఈవెన్ మా ఆయన నోరు మూయించలేకపోయాడు, కానీ ఆ చలి మాత్రం నా నోరు మూయించేసిందండి. నోట్లో నుంచి మాట కూడా రాలేదనమాట. మాట్లాడుతున్నా చలేస్తుంది. ఇంకా చలికాలం కదా, ఇంకా ఆ టైం కంటే చలే ఉంటుంది కాబట్టి ఇంకా అలానే వచ్చాము. అందుకనే ఆ మంచులో నేనేమి షూట్ చేయలేకపోయాను అనమాట. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో న్యూ ఇయర్ విషెస్ చెప్తూ మళ్ళీ కలుస్తా. బాయ్.